నాన్న గుమస్తా తర్వాత షాప్ పెట్టి ఆ షాపు ఇది 4-5 ఫ్యాక్టరీ లీజుకి తీసుకుని ఎంత నడుపుకున్నటువంటి వాళ్ళు. నేను ఈ ఫీల్డ్కి ఇటు వచ్చేసాను. కానీ నాకెందుకని అప్పుడు అప్పులు చేసి వడ్డీలు కడుతుంటే ఎంతమంది నేను పోషిస్తాయి ఒక్క షాప్ అప్పటికి. అందుకని నేను అదనపు భారం కాకూడదని యువతలకు వచ్చాక దాని తర్వాత షాప్ విడిచిపోయింది. అదే నాకు అనిపించేది అనమాట. సరిగ్గా కనుక మనకి వడ్డీ లేని క్యాష్ చేతిలో ఉంటే ఆ రోజున మా నాన్న దగ్గరనే లేదా నా దగ్గర నేను వ్యాపారంలో ఉండేవాడిని, ఇది వచ్చేవాడిని కాదు. వడ్డీ లేని డబ్బులు, సొంత బిల్డింగ్ ఉందనుకోండి, అద్దె లేని బిల్డింగ్ ఉందనుకోండి, వ్యాపారం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఖర్చు ఏమి ఉండదు అక్కడ. పైన గుమస్తాకి ఇచ్చేది అది ఈజీగా సంపాదించుకోగలుగుతాం. ఇది జగన్మోహన్ రెడ్డి అట్లా 10,000-18,000 వాళ్ళకి చేయూతల కింద డబ్బులు ఇవ్వడమా, లేకపోతే డ్వాక్రా వాళ్ళ రుణమాఫీ చేయడమా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పాదయాత్ర ద్వారా సాధ్యమైంది కదా. అంటే పాదయాత్ర అనేటటువంటిది అదేదో రాజకీయ కాన్సెప్ట్ ఒక ఆస్పెక్ట్ ఒప్పుకుంటాను. రాజకీయం కోసమే చేస్తాను పాదయాత్ర. రాజకీయ నాయకుడు రాజకీయం కోసం కాకపోతే పెళ్లిళ్ళ కోసం, పేరంటాల కోసం చేసేది అందుకోసమే. కాకపోతే ప్రజల సమస్యల్ని గెస్ చేయటం అనేది ముఖ్యం, క్యాచ్ చేయటం. సరే, ప్రజలకు కూడా పాదయాత్ర అనేది ఒక సెంటిమెంట్ గా మారిపోయిందా? పాదయాత్ర చేసిన వాళ్ళే సీఎం అవుతారు అనే సెంటిమెంట్ పార్టీలో కూడా వచ్చేసిందా? అట్లాగనే మేబీ ఉండొచ్చునేమో ప్రస్తుతానికి. అంటే ప్రజలు కూడా మా దగ్గరికి వచ్చిన నాయకుడినే, మా సమస్యలు మా బాధలు